నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్ల విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం మన కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. అటు విద్యార్థులు కానీ, అటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కానీ సర్టిఫికెట్లు తీసుకొని ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది. దానికి అనుగుణంగానే సివిఆర్ కాలేజీలో విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఫిర్యాదులు రావడంతో దీనిపైన ప్రత్యేకమైనటువంటి శీర్షిక రావడం జరిగింది. అన్స్ ఇండియా టీజీటీఈ ఇష్యూస్ స్టార్క్ వార్నింగ్ టు కాలేజెస్ విత్ హోల్డింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్స్, ఆర్డర్స్ కమ్ ఫాలోయింగ్ ఎ స్టూడెంట్ ప్లీ అగెనెస్ట్ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విత్ హోల్డింగ్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని టైటిల్ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అమ్మాయి సర్టిఫికేట్స్ స్టడీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఆ అమ్మాయిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు, అమ్మాయి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడంతో వారు టెక్నికల్ ఎడ్యుకేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ పైన స్పందించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ అమ్మాయికి వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు వచ్చినటువంటి శీర్షిక అన్స్ ఇండియాలో. ఏది ఏమైనా సర్టిఫికెట్ల విషయంలో మనకి ఉన్నటువంటి రిపోర్ట్లు ఏఐసిటి నిబంధనల ప్రకారంగా కానీ, స్టేట్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారంగా కానీ, మరియు ఆయా యూనివర్సిటీల నిబంధనల ప్రకారంగా ఏ ఒక్క కాలేజీ కూడా సర్టిఫికెట్లను హోల్డ్ చేయరాదు. విద్యార్థులై కానీ, అధ్యాపకులై కానీ హోల్డ్ చేయరాకున్నా కానీ ఖచ్చితంగా హోల్డ్ చేస్తాం, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే శాశ్వతం అన్నట్టుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఈ విషయం పైన యాజమాన్యాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సమన్వయంతో పోతేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విద్యార్థుల యొక్క రీఎంబర్స్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తుంది ఏదో ఒకరోజు. కానీ ఆ విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకొని అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ తీసుకొని రెండు విధాలుగా బెనిఫిట్ పొందుతున్నది కొన్ని కాలేజీలు ఉన్నాయి. మరి అలాంటి కాలేజీల పైన కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక సివిఆర్ కాలేజీలో ఈ సమస్య లేదు, దాదాపు 95% కాలేజీలో ఈ సమస్య ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల దృష్ట్యా అటు అధ్యాపకుల దృష్ట్యా ఆలోచించి వేతన సంఘ జీతాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రియంబర్స్మెంట్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం.